నమస్తే, హాయ్ ఫ్రెండ్స్. టుడే మన బ్లాగ్ వచ్చేసి మన చేమకుర్తి మండలం పక్కన ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం పక్కన పాటిమీదపాలెం దగ్గర ఉన్న కొండకు వచ్చాం, మౌంటైన్కి వచ్చేసాం. అది ఆ గుడి వచ్చేసి శంకరేశ్వర స్వామి గుడి. అది మన ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫస్ట్ అడుగు పెట్టింది ఈ ప్లేస్లో నేను. సో మనం అది విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఆ ప్లేసు మొత్తం ఎలా ఉంటుంది, రూట్ మ్యాప్ మొత్తం మీకు నేను చూపిస్తాను లైవ్లో. ఓకే, వచ్చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండ్ హలో ఫ్రెండ్స్. మన ఛానల్లో, మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి ప్రత్యేకమైన ప్లేసెస్ గురించి ఎవరు ఇంతవరకు చూపించని ప్లేసెస్ గురించి మనం ఎప్పుడు విజిట్ చేస్తూ ఉంటాము, చూపిస్తూ ఉంటాము. గుడి మెట్లకి వెళ్తే గుడి వస్తుంది. ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి రూట్ లేదు. మనం సో ఈ కొండని ఈ కొండ అన్నిటిగా అటు వెళ్ళి అటుకుంటే ఇటు పైకి వెళ్ళాలి. సో మనం అటు నీళ్లు పైనుంచి నీళ్లు పారే రూట్ ఉంటుంది. ఆ రూట్ అన్నిటికుండా మనం వెళ్ళాలి. సో ఇప్పుడు మనం అటు వెళ్ళిపోదాము. వచ్చేది ఫాలో ఉంటాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నైబర్స్ అందరికీ మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి దేవాలయాల గురించి, దేవుళ్ళ గురించి, ప్రత్యేకమైన ఒక ప్లేసెస్ గురించి, ఒక ఫ్యామిలీతోటి వెళ్ళి విజిట్ చేయగలిగిన ఒక ప్లేసెస్ అన్నిటి గురించి మేము మన ఈ ఛానల్లో, మన ఈ వీడియోస్లో నేను క్లియర్ కట్గా ప్రతి ఒక్కటి నేను చూపిస్తూనే ఉంటాను. నా కళ్ళతోటి మీ హృదయానికి నేను చూపిస్తూ ఉంటాను. మన ఛానల్లో అన్ని రకాలు, ప్రతి సిచ్యువేషన్స్కి సంబంధించి అన్ని విధాలుగా మన వీడియోస్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మన ఈ 2 కొండలు చూపించాము. ఇంతకుముందు ఒకటి చూపించాను నేను, వాటర్ ఫాల్స్ అని. ఇది రెండోది. ఇది వచ్చేసి చేమకుర్తి మండలం, ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం, పి నాయుడుపాలెం పక్కన పాటిమీదపాలెం అని ఒక ఊరు ఉంది. ఆ ఊరికి వెనక సైడ్, బ్యాక్ సైడ్ కొండ ఉంటుంది. పాటిమీదపాలెం కొండ అంటారు. అది శంకరయ్య స్వామి మఠం ఉంటుంది అక్కడ. దానిపైన ఇక బాయి కూడా అక్కడ. ఆ కొండ ఎక్కి, ఆ కొండ పేరు అది. ఆ కొండ ఎక్కి పైకి వెళ్తే వెంకటేశ్వర స్వామి అనే స్వామి గారు మొట్టమొదట భూమిపైకి అడుగు పెట్టినప్పుడు మొట్టమొదటగా ఈ కొండ మీదకే ఆ స్వామివారు వచ్చారు. ఇక్కడి నుంచి ఈ కొండ మొత్తం 6 ఉంటాయి. 6 కొండలు, కొండ మీద కొండ 6 కొండలు ఉంటాయి. స్వామివారు ఫస్ట్ ఇక్కడ అడుగు పెడితే అప్పుడు ఇక్కడ అక్కడ ఎవరైతే ఉన్నారో, ఈ కొండకి జంక్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, మధ్యలో ఆ కొండకి ఈ కొండకి జంక్షన్ ఉంది కదా. మనం ఇటు సైడ్ కూడా ఆ జంక్షన్ నుంచి పైకి స్ట్రైట్గా పైకి వెళ్ళి ఈ కొండ ఎక్కి అవతలకి దిగి మళ్ళీ అవతల కొండ ఎక్కి దిగాలి. అలాగా 4 కొండలు ఎక్కి దిగితే మళ్ళీ ఎక్కితే అప్పుడు వస్తుంది ఫ్రెండ్స్. 4వ కొండ పైన ఉంటాయి, 4వ కొండ దిగువలో ఉంటారు స్వామి వెలిసింది. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఓకే, ఫాలో అవ్వండి నాతో బట్టి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ కొండని ఇది ఆడకొండ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కొండకి శక్తి కూడా ఉంటుంది. అప్పుడు ఎందుకంటే స్వామివారు ఫస్ట్ ఇక్కడ అడుగు పెట్టారు కాబట్టి ఈ కొండకి కూడా శక్తి అనేది ఒకటి ఏర్పడింది. అందువల్ల ఈ కొండ ఏం చెప్పిందంటే, అంటే పురాతన కాలంలో మన వాళ్ళు చెప్పినట్టు ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఏంటంటే అక్కడ పైన కొండ మీద నుంచి నీళ్లు మొత్తం పైనుంచి నీళ్లు వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇది డౌన్ కదా, డౌన్లో వచ్చి ఈ బాట ఏర్పడింది. ఇది మొత్తం ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్గా వస్తాయి. అక్కడ దూరంగా మీకు కనిపిస్తుంది కదా, వాటర్ కనిపిస్తుంది కదా, చూపించుకోండి. దూరంగా వాటర్ కనిపిస్తున్నాయి కదా, చెరువులాగా. అక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 గ్రామాలకి ఇటు నుంచి వచ్చే నీళ్ళు సరఫరా జరుగుతుంది. అందులో ఇది ఒక వాగు పైనుంచి వస్తుంది. ఇదిగోండి, ఇది పైనుంచి వస్తుంది. సో ఇప్పుడు కొంచెం వర్షాలు అంతగా పడలేదు కాబట్టి పైనుంచి వాటర్ రాలేదు. ఫుల్గా వర్షాలు పడితే, వర్షాకాలం అయితే అదొక జలపాతం లాగా, ఒక పెన్నా నదిలాగా, ఒక కావేరి, గంగా, యమున, సరస్వతి నదుల్లాగా పారుతుంది ఇటంతా వాటర్. మనం నుంచోడానికి కూడా ప్లేస్ ఉండదు, అలాగే వాటర్ పారుతూ ఉంటాయి. ఓకే, మనం ప్లేస్కి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, పురాతన కాలంలో మన పెద్దవాళ్ళు కానీ వాళ్ళ
పై జనరేషన్స్ వాళ్ళు కానీ వాళ్ళందరూ చెప్పుకొస్తుంది ఏంటంటే, ఆ వెంకటేశ్వర స్వామి గారు ఫస్ట్ ఇక్కడ వెలిసిన తర్వాత ఈ కొండ, స్వామి నేను నీ బరువుని నేను మొయ్యలేకపోతున్నాను, నీ శక్తిని నేను భరించలేకపోతున్నాను అని ఈ కొండ వెంకటేశ్వర స్వామి గారికి చెప్పడం అయితే జరిగిందంట ఫ్రెండ్స్. అప్పుడు ఆ స్వామి గారు ఈ కొండ నుంచి తిరుపతి కొండ మీదకి షిఫ్ట్ అయ్యారు. అంటే ఇక్కడి నుంచి నెక్స్ట్ ఆ కొండ మీద కాలు పెట్టి ఆ కొండకి వెళ్ళారంట ఫ్రెండ్స్. అప్పుడు అది తిరుపతి అనేది రెండో కొండ ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ వెలిశారు, దాని తర్వాత తిరుపతికి వెళ్ళారు. సో ఇప్పుడు అందుకని ఇక్కడ 6 కొండలు, అక్కడ 7 కొండలు. 7 కొండలు అవ్వటం వల్ల ఆయన శక్తిని, ఆయన కెపాసిటీ అంటారు కదా ఫ్రెండ్స్, అది ఆయన్ని ఆ కొండ 7 కొండలు మొయ్యగలిగింది. అందువల్ల ఆయన అక్కడ స్థిరపడిపోయారు. చూడండి ఫ్రెండ్స్, పాములు, తేళ్ళు అన్నీ ఉంటాయి. ఈ పాము చూడండి, మేము కూడా చూసుకోలేదు, వెళ్ళిపోతున్నాము కొండంతా చూసుకుంటూ. ముందుకు వెళ్ళాక చూసుకున్నాము, చాలా భయం వేసింది, భయపడ్డాము. సో అయినా కానీ ఇలాంటి డేరింగ్ అన్నీ చేసి, ఇలాంటి ఒడిదుడుకుల్ని, ఇలాంటి ఏ విధమైన ఆటంకాలు, అడ్డంకులు ఎదురుపడ్డా కానీ మీకోసము, మన ప్రజలందరి కోసము మేము చూపించడానికి మేము ప్రతి క్షణం తప్పిస్తూనే ఉంటాము. అనుక్షణం మేము ప్రతి ఒక్క ప్లేస్ని కనుగొంటాము, వాటి గురించి మీకు చెప్తుంటాము. జస్ట్ వినండి. కొండలో నుంచి ఊట ఊరుతుంది ఫ్రెండ్స్. అంటే కొండలో నుంచి నీరు తేమ ఊట ఊరి అది ప్రతి చుక్క కలిసి ఒక నీళ్ళు వస్తున్నాయి. మొత్తం వాటర్ అలా కిందకు వచ్చేస్తున్నాయి. ఓకే, జస్ట్ వినండి, చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటుంది. ప్రతి వీడియోని మీరు చూడవచ్చు, ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని మేము మీకు చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, స్వామివారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తిరుపతికి వెళ్ళిపోయిన తర్వాత ఈ కొండకి ఆ శక్తి అనేవి కొన్ని మాత్రం ఉన్నాయంట ఫ్రెండ్స్, కొన్ని శక్తి. అందువల్ల కాఫీ పెట్టుకో, పూలు కనిపిస్తున్నాయా? ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఫస్ట్ కొండ ఎక్కుతున్నాము. ఇక్కడ బాయికి వెళ్ళడానికి ఒక మ్యాప్ లాగా ఒక పేరు రాసి శంకరస్వామి మఠం బాయికి దారి అని చెప్పి నీకు యారో సింబల్ ఇచ్చేసి ఇక్కడ నుంచి పైకి ఉంటుంది, అక్కడ బండ మీద ఉంటుంది, పేరు రాసి ఉంటుంది పెయింట్ తోటి. అది మీకు చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది చూసారా మీరు, ఇవన్నీ పూలు చూసారు కదా, ఇది ఒక చెట్టు ఫ్రెండ్. ఇదొక చెట్టు, ప్లస్ అదొక చెట్టు, మన గోరింటాకులాగా ఆకులాగా ఉన్నాయి కదా, అదొక చెట్టు. ఇవన్నీ ఏంటంటే అదొక చెట్టు. ఇది రేగ్గాయ చెట్టు అంటారు దీన్ని, కొండ రేగ్గాయ చెట్టు. రేగ్గాయలో లావుగా ఉంటాయి కొండ రేగ్గాయ చెట్టు, అదనమాట చెట్టు. సో ఓకే, ఇలాగ వస్తే ఇవేంటంటే ఫ్రెండ్స్, ఇవి మొత్తం తినే కాయలే, మొత్తం మనం తినడానికి సారకాయలని, బురుజుకాయలు, నేరేడుకాయలు, కలెక్కాయలు, జానకాయలు, ఇలాగా చాలా రకాలు ఉన్నాయి. చిన్నగా ఉంటాయి, బట్ తింటుంటే తియ్యగా బాగుంటాయి. మొత్తం ఈ కొండ నిండా అలాగే ఉంటాయి. ఇంకా పైకి వెళ్తే కుంకుడుకాయలు. ఇప్పుడంటే అందరం షాంపూ వాడుతున్నాము. ఎగ్ తోటి ఒక షాంపూ తయారు చేయడానికి, ₹1 షాంపూ తయారు చేయడానికి 2 కోడిగుడ్లు వేస్ట్ చేసి ఒక షాంపూ తయారు చేస్తున్నారు మన ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ. కానీ ఇక్కడ ఈ కొండ మీద కానీ మనకి ఊర్లో కానీ చాలా ఇక్కడ ఎలా అంటే ఒక చెట్టు ఉంటుంది, చెట్టు కాయలు ఉంటాయి. షాంపూ కాయలు అంటే మీకు అర్థమవుతుంది. ఆ కాయలు కుంకుడుకాయలు అంటారు, వాటి పేరు కుంకుడుకాయలు అంటారు. ఓకే, వాటిని తీసుకొచ్చి మనం ముక్కలుగా చిన్నగా
బండ మీద పెట్టి బండతో కొడితే ముక్క అయిపోతుంది. అది నీళ్ళల్లో వేసి కొంచెం నానబెడితే మనకు షాంపూ లాగా అవుతుంది, ఒరిజినల్ షాంపూ. మన మన అమ్మ వాళ్ళు చిన్నప్పుడు, మన తాత వాళ్ళు, మన ముత్తాతల నాన్నలు తాతలు వాళ్ళందరూ అవే వాడేవాళ్ళు. అప్పుడు షాంపూ గింపులు ఏమి ఉండవు, సో అవే వాడేవాళ్ళు. ఓకే, ఆ చెట్టు కూడా పైన ఉంది. అది ఒక పెద్ద చెట్టు ఫ్రెండ్స్. దాదాపుగా నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలు నేను ఈ కొండ స్టార్ట్ చేసి నేను 20 years నుంచి నేను ఈ కొండ నాకు తెలుసు. సో అప్పటి నుంచి ఆ చెట్టు అప్పటికే ఒక 30-40 సంవత్సరాలు ఉండుంటాయి దానికి, అంత పెద్ద చెట్టు. ఇప్పటికి ఇంకా పెద్ద చెట్టు అయి ఉండిద్ది. సో అది ఉందా లేదంటే మెరుపులకి ఉరుములకి అది ఏమన్నా ఒకలా పడిపోయిందా లేకపోతే ఎండిపోయిందా ఏమనేది మనకైతే కరెక్ట్గా ఐడియా లేదు. ఇప్పుడు ఎలా ఉందో దాని పొజిషన్ ఎలా ఉందో ఐడియా లేదు. కాకపోతే కొన్ని మన ముత్తాతల కాలం నుంచి ఉంది ఆ చెట్టు. సో ఇప్పుడు ఆ చెట్టు కూడా మీకు చూపిస్తాను. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ చూసారా ఫ్రెండ్స్, ఈ మొత్తం పైనుంచి వస్తున్నాయి. పైనుంచే ఈ మొత్తం వాటర్ అంతా వస్తున్నాయి. ఈ కొండ మీద ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షం నీళ్ళన్నీ కొండలోకి చొచ్చుకుపోతాయి. ఆ చొచ్చుకుపోయిన వాటర్ మొత్తం ఇలాగా మళ్ళీ బయటికే వచ్చేస్తాయి. లోపలికి ఇనికిపోలేవు కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పి మొత్తం ఇవి బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చిన వాటర్ మొత్తం ఇలా దారైపోతుంది. ఇంకోటి మీరు చూసుకుంటే అక్కడ కాలువ వెళ్తుంది కదా, ఆ వెళ్ళే కాలువ వాటర్ మొత్తం ఇవే ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెళ్ళి అటు వెళ్ళిపోయి అటుకుండా అటు వెళ్ళేసి అక్కడ చెరువు ఉంది, ఆ చెరువులోకి వెళ్ళిపోతాయి. చెరువులోకి వెళ్ళి ఇక్కడ నుంచి 10 ఊర్లకి ఈ కొండ వాటరే నిత్యావసరంగా వాటర్ వాడుకోవడానికి ఆ వాటరే వాడతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడంటే దేవుళ్ళ గురించి ఎవరు అంతగా అంటే వెళ్తున్నారు గుళ్ళకి, ఆ గుడికి వెళ్తున్నాము, దర్శనం చేసుకున్నాము, దర్శనం బాగా అయిందా లేదా, అర్చన బాగా జరిగిందా లేదా, పొద్దులు గారు గట్టిగా చదివారా లేదా, ఈ ఒక్కటే గమనిస్తున్నారు. కానీ అసలు దేవుడు అంటే ఏంటి, అసలు దానికి సంబంధించిన విషయాలన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఎవరు అంత తీరికగా ఎవరు ఉండట్లేదు ఫ్రెండ్స్. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికి అంత టైం ఉండట్లేదు. ఎవరు బిజీ లైఫ్లో, ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు గడిపేస్తూ ఉన్నారు. సో అలాంటి బిజీ షెడ్యూల్గా ఎవరి లైఫ్ వాళ్ళు జర్నీని కొనసాగిస్తూ ఉంటారో ఇలాంటి విషయాల గురించి వాళ్ళు తిరిగి చూసి విజిట్ చేసి చూసి ఇంత టైం వాళ్ళకి ఉండదు. ఇప్పుడు నేను ఈ కొండకి మొత్తం షూట్ చేసి మొత్తం చేయడానికి 1 day పట్టింది. వెళ్ళడానికి 6 hours పట్టింది, రావడానికి 6 hours పట్టింది. మధ్యలో షూట్కి ఆగటము, అక్కడ బావి దగ్గర కానీ గుడి సరౌండింగ్ కానీ అక్కడ వెళ్ళటము, అది మొత్తం చూడటానికి మాకు మళ్ళీ 2 hours పట్టింది. మొత్తం 12 ప్లస్ ఒక 14 hours టైం స్పెండ్ చేస్తే కానీ ఈ 1/2 hour వీడియో అన్నది మీకు మేము చూపించగలిగాం. అదే ఇంత కష్టపడి 1 day మేము ఇంత కష్టపడి 6 కొండలు ఎక్కి దిగి మీకోసం ఇంత అద్భుతమైనటువంటి లొకేషన్ని పిక్చర్ని మీకు అందిస్తున్నాము. సో మీ యొక్క బిజీ షెడ్యూల్లో మీరు పరిగెడుతూ ఉంటారు. సో ఖాళీ టైంలో ఇలాంటి వీడియోలు మా అలాంటివి చూస్తే ఎక్కడ ఏంటి ఏ దేవుడు ఎలా అనేది మీకు అన్ని విషయాలు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో మాది నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి చేమకుర్తి. అంటే చేమకుర్తిలోనే చేమకుర్తి చుట్టుపక్కలలోనే చూపిస్తున్నారేంటి ఇల్లు అని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ కొన్ని మహిమల్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ ఫస్ట్ మీకు చూపిద్దాము అని. ఇది చేమకుర్తి అంటే మా చేమకుర్తి, మన చేమకుర్తి కాబట్టి ఫస్ట్ మన ఈ లొకాలిటీని ప్రజలందరికీ చూపించాలనేది మా తాపత్రయము. సో ఇది అయిపోయిన తర్వాత చేమకుర్తి శివాలయము గుడి ఉంది, అది ఒకటి బ్లాక్ చేస్తాము. ఇక్కడ రామతీర్థం డ్యామ్ ఒకటి ఉంది, ఆ రామతీర్థం డ్యామ్ని షూట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ జలపాతం ఉంది కదా, మనం ఈ జలపాతంనే వచ్చేస్తా ఉన్నాం. మధ్యలో మీకు అంటే స్పీడ్ చేశాను కాబట్టి మీకు మధ్యలో కన్ఫ్యూజన్ ఏదో ఉంటే మీరు ఈ వాటర్ లైన్ తీసుకొని వచ్చేస్తే మీరు నేరుగా పైకి వచ్చేస్తారు. ఇంకా అక్కడి నుంచి మీకు వీడియో మొత్తం క్లారిటీగానే కనిపిస్తూ ఉంటుంది. సో ఇదిగోండి మొత్తం ఈ పక్క నుంచి వెళ్ళిపోవాలా, మీకు బాగా అటు నుంచి కూడా ఉంటుంది. ఇటైతే మీకు సింపుల్ వే కాబట్టి నేను ఇటే చూపిస్తున్నాను మీకు. అటంటే బాట చెదిరిపోవచ్చు, లేదంటే మారిపోవచ్చు, చెట్లు పెరిగిపోవచ్చు. ఇటంటే ఇక్కడంటే చెట్లు పెరగవు కాబట్టి మీకు క్లారిటీగా ఉంటుందని చెప్పేసి మీకోసమే కేవలం నేను ఇంత కష్టపడి ఈ వాటర్ లైన్లోనే వస్తున్నాను నేను. సో ఇది ఆషామాషా విషయం కాదు. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో, పాచి కూడా ఉంది ఇక్కడ.
అడుగు పడిందంటే జారితే కింద ఉంటా వెళ్ళి. సో ఇంత డేంజర్ పొజిషన్లో కూడా ఇంత రిస్క్ చేసి మన వ్యూవర్స్ కోసం, మన జనాల కోసం నా కంటితో మీకు మీ హృదయానికి చూపిస్తున్నాను. సో ఓకే, వచ్చేయండి, చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు ప్రతి పాయింట్ చూస్తే నేను చూపించే ప్రతి ఒక్కటి ఈ కొండ మీద, ఎస్పెషల్లీ ఈ మౌంటైన్ మీద, ఈ కొండ మీద ఉండే ప్రతి ఒక్కటి, మేము చెప్పే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అయ్యే ఒరిజినల్ వాస్తవాలను మాత్రమే మీకు చూపించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు, వచ్చేయండి. సో ఫ్రెండ్స్, ఈ చేంబర్లో ఇంకో 2 బ్లాక్స్ చేస్తాము. శివాలయం ఒకటి, డ్యామ్ ఒకటి. ఈ 2 బ్లాక్స్ అయిపోయిన తర్వాత మా నెక్స్ట్ 2 బ్లాక్స్ వచ్చేసి శివాలయం శక్తిపీఠాలు అంటారు. మన ఇండియాలో ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ప్లేసెస్, వాటికి ఎలా వెళ్ళాలి, మనం ఎలా వెళ్తే తొందరగా దర్శనం అవుతుంది, తక్కువ బడ్జెట్లో అవుతుంది అన్నది ప్రతి ఒక్కటి మేము క్లియర్గా వీడియో చేసి అప్లోడ్ చేస్తాము. ఎన్ని శక్తిపీఠాలు అయితే ఉన్నాయో మొత్తం 18 శక్తిపీఠాలు అయితే మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఇండియాలో ఈ 18 శక్తిపీఠాలకి ఎలా వెళ్ళాలి, ఎటు నుంచి వెళ్తే మనకు బడ్జెట్ తక్కువలో వెళ్తాము, తొందరగా విజిట్ చేస్తాము అన్నది మీకు మొత్తం క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మన నెక్స్ట్ వీడియో, మన నెక్స్ట్ లైన్ అదే ఫ్రెండ్స్. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటరు. మనం ఆల్మోస్ట్ ఫస్ట్ కొండ సగం ఎక్కాము. ఇంకా సగం ఎక్కితే ఫస్ట్ కొండ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకో 3 కొండలు ఎక్కేస్తే మనకి శంకరేశ్వర స్వామి మఠం బాయ్ వస్తుంది, మన వెంకటేశ్వర స్వామి మఠం బాయ్ వస్తుంది. సో మీకు ఇక్కడ ఇంకొక చూపించడం కోసం మేము ఆగాము. సో ఇది చూడండి ఫ్రెండ్స్, మీ కింద చెప్పాను కదా, అలాగే ఈ కాయి చాలా బాగా పండుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది నేను ఇప్పుడే ఫస్ట్ టైం తింటాం. సో ఎలా ఉంటుందో ఏమవుతుందో కూడా నాకు తెలియదు, కానీ మీకోసం నేను తింటున్నాను. చెట్టుని చూసుకోండి, చెట్టుని చూసుకోండి ఒకసారి. ఇది ఈ చెట్టుకు ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇది మనం తినేసేద్దాం. ఫ్రెండ్స్ మామూలుగా బ్రహ్మాండంగా ఉంది. ఎలా ఉందంటే మన చింతకాయలు, గుబ్బకాయలు అంటారు కదా ఫ్రెండ్స్, అలాగుంది. అలా టేస్ట్ అలాగుంది, ఎక్సలెంట్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఒక దాంట్లో వచ్చేసి 3 విత్తనాలు ఉన్నాయి. ఇక ఓకే, బాగుంది, టేస్ట్ అయితే ఎదిరిపోయింది. ఎప్పుడన్నా మీరు వచ్చినప్పుడు టేస్ట్ చేయాలనుకుంటే టేస్ట్ చేయండి. ఓకే, బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఏ కాయలంటే ఆ కాయలు తినబాకండి. ఇలాంటి కాయలు చాలా ఉంటాయి, కానీ అలాంటి తినబాక చెట్టు గుర్తు పెట్టుకోండి. రిఫరెన్స్ కోసం నా వీడియో చూసుకోండి, చెట్టు గుర్తు పెట్టుకొని అలాంటి కాయలు, ఈ కాయలు మాత్రమే తినండి. ఓకే, ఆ కాయ పేరేంటో తెలిస్తే మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, పైకి వెళ్ళిపోదామా? లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నలుగురికి మన నేచర్ గురించి, మన ప్రకృతి గురించి, ఈ దేవుడి సృష్టి గురించి, అసలు దేవుడు ఉన్నాడా లేడా అన్న చాలా కొన్ని వేల క్వశ్చన్స్ మధ్యలో మనం చిన్న వీడియో చేస్తున్నాము. ఈ వీడియోలో అన్ని రకాలుగా ఉంటుంది. సో ఎవరు తప్పుగా అనుకోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. పైకి వెళ్ళిపోదాం, మన మిగతా పర్వ వీడియోని కూడా కంప్లీట్ చేసేద్దాం. వచ్చేయండి. మన బాహుబలి సినిమాలో ఒక వాటర్ పై నుంచి ఒక పడే సీనరీ ఉంటుంది ఫ్రెండ్స్. అది మన TFI వాళ్ళు క్యాప్చర్ చేసింది. ఇది ఇంతకుముందు అప్పుడు కరోనా బిఫోరు, బాహుబలికి బిఫోరు ఇవన్నీ క్యాప్చర్ చేసినవి. అవి వీటిని తీసుకెళ్ళి మన రామోజీ ఫిలిం సిటీలో సెట్ చేసి అక్కడ కొంచెం ఇదిగా పెద్దదిగా బాగా చేశారు. సో వాళ్ళకి ఐడియా రావడానికి రిఫరెన్సెస్ అయితే ఇలా ఇవేను ఫ్రెండ్స్. ఇప్పుడు అది కనిపిస్తుంది కదా, తొట్టాల ఒక కుంటాల కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీన్ని
ఆడకొండ అంటారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడికి దేవకన్యలు రేత్రిపూట దేవతలు దేవకన్యలు వచ్చి చిలకాలాడి వెళ్తారు అంటారు ఈ కొండ మీద. ఎప్పటి నుంచో ఉన్న టాక్ అది. మన పురాతన కాలం మన పెద్దవాళ్ళు, మా తాతలు వాళ్ళ నాన్నలు వాళ్ళందరూ చెప్పుకొచ్చేది ఎందుకు కదా, ఈ కొండలో నైట్ టైము దేవకన్యలు వచ్చేసి ఈ ఆడకొండ మీద ఈ కుంటకు వచ్చేసి ఇక్కడ జలకాలు ఆడేసి వెళ్తుంటారు. ఇది మన పెద్దవాళ్ళు చెప్తుంది అదేను. ఎప్పటి నుంచో వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ జలకాలు ఆడేసి వాళ్ళు నిర్మించుకున్నారంట ఇవి. మామూలుగా యాక్చువల్గా అయితే ఇలాగే ఉంటుంది, కానీ వాళ్ళు సపరేట్గా వాళ్ళ కోసం వాళ్ళు వాళ్ళ శక్తులతోటి చుట్టూ కట్టలాగేసేసి అక్కడ ఈ కుండని నిర్మించుకున్నారు. వెంకటేశ్వర స్వామి గారు అప్పుడు ఇక్కడ వెలిసినప్పుడు వాళ్ళందరూ ఈ కొండకి శక్తి వచ్చిందంట. ఆ శక్తి వల్ల దేవకన్యలందరూ ఇక్కడికి వచ్చి జలకాలు ఆడి వాళ్ళ ఒక ప్రైవేట్ లోకాన్ని వాళ్ళు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది చూసారు కదా. ఇలాంటిది ఇంకోటి ఉంది పైన, అది సపరేట్గా మీకు దాన్ని కూడా చూపిస్తాను. ఓకే, అక్కడికి వచ్చేసేయండి. సో 18 శక్తిపీఠాలు గురించి మొత్తం బ్లాక్ చేస్తాము. అది మొత్తం ఒక సిరీస్ వస్తుంది, 18 సిరీస్ మొత్తం అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. అవి అయిపోయిన తర్వాత పురాతన కాలమైన గుళ్ళు మనం ఫస్ట్ మనం మొత్తం ఏంటంటే ఫ్రెండ్స్, దేవుళ్ళు గురించి అసలు ఎంతమంది ఉన్నారు, ఎలా జరిగింది, వాళ్ళ పూర్వోత్తరం ఏంటి అంటే ఫ్రెండ్స్ తప్పుగా అనుకోవద్దు. వాళ్ళు ఎలా పుట్టారు, ఎలా జన్మించారు, వాళ్ళు ఏమేం చేశారు, ఎలా వాళ్ళు దాన్ని ఏదంటే స్వర్గానికి వెళ్ళారు అన్నది, వాళ్ళు పుట్టిన కాడి నుంచి చనిపోయే మధ్యలో వాళ్ళు అసలు మన ఈ సృష్టి కోసం వాళ్ళు ఏమేం చేశారు, ఎలా దేవుళ్ళుగా గుర్తించబడ్డారు అన్న దాని గురించి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. అది మేము ఆషామాషాగా ఏదో తెలియనట్టు చెప్పడం కాదు ఫ్రెండ్స్. మేము రీసెర్చ్ చేసి బుక్స్ చదివి గ్రంథాలన్నీ రెఫరెన్స్ తీసుకొని పూజారులు ఉంటారు కదా, అర్చకులు పూజారులు ఎవరైతే ఉంటారో సాధువులు వీళ్ళందరి గురించి వీళ్ళందరి కాడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చర్చించి వాళ్ళ గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకొని వాటిని మేము మీకు పొందుపరిచి మొత్తం క్లియర్గా చెప్తాము. సో ఫ్రెండ్స్, ఈ బాణం గుర్తు చూశారు కదా, ఈ బాణం గుర్తులో ఈ పైకి వెళ్ళడానికి ఇది ఒక రూట్ మ్యాప్. ఈ మొత్తం పైకి మఠంబాయి ఏదైతే ఉందో శంకరి స్వామి మఠంబాయి అనే పేరు ఉన్న గుడి, మన వెంకటేశ్వర స్వామి గుడి ఏదైతే ఉందో చూసారు కదా. మీరు ఇలా మఠంబాయి వెళ్ళాలంటే బాణం గుర్తులు ఉంటుంది. ఇక్కడ శంకర స్వామి నేను చూపించాను కదా, అక్కడ చూసి అక్కడ నుంచి బాణం గుర్తులు చూసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంటుంది. వచ్చేయండి, నన్ను ఫాలో అవ్వండి. అక్కడ ఒకటి ఉంది, వచ్చేయండి. ఇదిగోండి ఇక్కడ ఒక బాణం గుర్తు చెడిపోయింది. ఇదిగోండి ఇక్కడ ఒక బాణం గుర్తు, ఇక్కడ ఒక బాణం గుర్తు, ఇక్కడ ఒక బాణం గుర్తు. ఇది లేటెస్ట్గా వేశారు. సో చెక్కారు, పగలగొట్టారు. ఇక్కడ బండను పగలగొట్టి బాట చేశారు. ఎక్కడానికి ఈజీగా ఉండడానికి, సింపుల్గా ఉండడానికి చేశారు. ఇలాగుంటే ఎక్కలేము కదా, ఇలాగుంటే ఎక్కలేము కదా, అందుకని చెప్పి ఇలా పగలగొట్టారు. ఇలా పగలగొట్టారు. ఇంకా స్టెప్స్ వైజ్గా ఇంక ఎక్కేసుకుంటూ రావటమే. అంటావా? సో వీళ్ళందరి గురించి తెలుసుకొని పాత గుళ్ళు, ఆ శక్తులు, వీటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఫ్రెండ్స్, మన వీడియో మొత్తం చూసేయండి.
మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఫ్రెండ్స్, మీకు ఎందుకంటే అద్భుతాలు చాలా కనిపిస్తాయి. ఈ ఆవులు ఇక్కడ కొండ పైన ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి 3 అవి తల్లి 2 బిడ్డలు 3 ఆవులు ఇవి. సో ఇలాంటివి ఈ కొండ మీద దాదాపుగా ఒక 20-30 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 3 ఉన్నాయి, ఇంకోది ఇక్కడ మళ్ళీ ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ ఇంకోది ఇక్కడ ఉన్నాయి మిగతాయి, అలా ఒక 20-30 ఉన్నాయి. ఈ గుడి ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది ఇక్కడికి ఈ ఇయర్లీ వన్స్ హైదరాబాద్ నుంచి వస్తారు. ఒక ఫ్యామిలీ ఉంటారు ఫ్రెండ్స్. 20 ఉన్నాయి. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు కులదైవం, ఇలవేల్పు అని ఇలా పేర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో అలాగే వాళ్ళ ఒక ఫ్యామిలీకి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీకి మొత్తానికి ఇది ఇక్కడ కులదైవం అంట ఫ్రెండ్స్. వీళ్ళు పాట మీద పాలెమోళ్ళు. వీళ్ళు చేమకుర్తి ఈ కొండలో దీన్ని ఎప్పుడైతే వీళ్ళకి కనుగొన్నారో, ఈ మఠం ఈ వెంకటేశ్వర స్వామి గారు ఎప్పుడైతే వాళ్ళ కళ్ళలోకి వచ్చి చెప్పారో, కనుగొన్నారో, అప్పుడు వీళ్ళు మొత్తం ఇదంతా శుభ్రం చేసి ఇదంతా మొత్తం క్లీన్ చేసి స్వామి కోసం సపరేట్గా బావి ఒకటి తవ్వించి కోనేరుతో చేయించి మొత్తం చేయించారు. సో అప్పుడు వాళ్ళకి స్వామికి సేవ చేసినంత తర్వాత వీళ్ళకి కలిసి వచ్చిందంట ఫ్రెండ్స్. తర్వాత చేమకుర్తి మండలంలో ల్యాండ్స్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని బాగా సంపాదించుకున్నారు. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు, రియల్ ఎస్టేట్ చేసుకుంటూ. సో అక్కడి నుంచి ఇయర్లీ వన్స్ మాత్రం ఇక్కడికి వస్తారు. 17/7/1996 ఈ తారీఖులో ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి ఈ స్వామి కాడికి వెళ్ళి అక్కడ ఉన్న మొత్తం క్లీన్ చేసి స్వామికి పూజ చేసి అక్కడ మొత్తం నైవేద్యాలు పెట్టి అక్కడ నుంచి వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ ఇది ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా మాత్రం ప్రతి ఇయర్ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో కొంతమంది వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం చేస్తారంట. ఇది మొత్తం వాళ్ళను కూడా కనుక్కొని రెఫరెన్స్ తీసుకొని నేను ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ లొకేషను అసలు ఎలా ఉండిందో. ఇప్పుడు అక్కడ 2 కొండలు ఎక్కి దిగి వచ్చాము. ఇక్కడ ఉన్న 2 కొండలు, ఇదిగో ఎత్తు ఒకటి కనిపిస్తుంది కదా, అది ఎక్కి దిగాము. మొత్తం ఇప్పుడు 2 పెద్ద కొండలు, 2 కొండలు ఎక్కి దిగాము. చిన్నవి ఒక 2 దిగాము, ఇంకో 2 ఎక్కి దిగాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాయి ఒక 2 ఉన్నాయి, మీకు చెప్పాను కదా ఇందాక. ఇక్కడ ఒక 2 ఉన్నాయి చూడండి, 3 ఉన్నాయి చూడండి. ఇంకొంచెం ఇంకా ముందుకెళ్తే పైకి వెళ్తే ఇంకా ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం చెట్లు, అడవి, పాముల్ని అన్నిటిని ఏటిని లెక్క చేయకుండా సో మనం ఇప్పుడైతే వచ్చేసాము. అన్ని అడ్డంకాలని దాటుకొని శంకరయ్య స్వామి గారి కొండకి వెంకటేశ్వర స్వామి గారు వెలిసిన చోటుకు. ఓకే ఫ్రెండ్స్, మనం వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే వెలిసారో ఆ ప్లేస్కి వచ్చేసాము. మనం 6 కొండలు ఎక్కి దిగి మనం ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది చాలా లోయ. ఇది ప్రస్తుతానికి మీరు చూసుకుంటే మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి, వాటర్ ఫాల్స్. ఇది అంతకుముందు గుంత ఉండింది, సొరంగం మార్గం ఉండింది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు రాను అది బూడిపోయింది. లోపలికి ఇక్కడ నుంచి డైరెక్ట్గా గంగారానికి రూట్ ఉండింది లోపల నుంచి. సో అది ఇప్పుడు మూతపడిపోయింది ఈ చెట్లు ఆకులు వీటి వల్ల. సో ఇంకోటి ఇటు నుంచి ఇది బాయి, ఇది బాయి. ఇక్కడ స్వామికి పైన స్వామికి అభిషేకాలు మొత్తం అన్నీ జరిగినాయి. అన్నీ వాటర్ అంతా ఇక్కడికి వచ్చేస్తాయి బావిలోకి, కోనేరు లాంటిది. అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతాయి భక్తులకి. సో ఇదొకటి శిలాపలకం అంటారు ఫ్రెండ్స్ దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇది బండ మీద శిలాపలకం అంటారు కదా, శివలింగాన్ని చెక్కారు. ఇదిగోండి వాళ్ళు ఇక్కడ కనుగొన్న రోజు చెక్కారు. ఇదిగోండి
ఇది 17/7/1996 ఈ ఈ డేట్లో వీళ్ళ కల్లోకి వచ్చి స్వామి చెప్పడం జరిగింది. ఆ రోజే వచ్చేసి వీళ్ళు ఇదంతా మొత్తం చెక్కేసి మొత్తం చెట్లన్నీ కొట్టేసి స్వామి గారికి ఇచ్చేసి మొత్తం ఇది ఆంజనేయ స్వామి ఇది ఫ్రెండ్స్. ఇది ఆంజనేయ స్వామి గారు కూడా ఈ స్వామి కోసం వచ్చారంట. అది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వర్షాలకి ఇక్కడ మన ఊర్లో గుళ్ళు అయితే ఎప్పుడు అర్చన జరుగుతుంటుంది, లేదంటే భక్తులు వస్తూ ఉంటారు, అంత బాగుంటుంది కాబట్టి గుడి సేఫ్గా ఉంటుంది. ఇక్కడ అలాగేమీ ఉండదు కాబట్టి ఇప్పుడు సంవత్సరానికి ఇయర్లీ వన్సే ఇక్కడికి వస్తారు, గుడి శుభ్రం చేస్తారు, పూజలు చేస్తారు. సో కాబట్టి గుడి పటిష్టం లేకుండా పటిష్టం తప్పిపోయి కొండ మీద కాబట్టి ఉరుములు వాటికి షేక్ ఇచ్చేసి మొత్తం పడిపోయినాయి. వాటికి సంబంధించిన ఈ పిల్లర్ లాంటివి ఇరిగిపోయినాయి. ఇవి నువ్వు అటు క్లియర్గా అచ్చులు కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ మొత్తం దర్వాజులు అంటే నిలబెట్టేది పైన. సో ఇవన్నీ ఇరిగిపోయి మొత్తం పడిపోయి కొట్టుకొచ్చినాయి. ఇంకా అందుకని చెప్పి వీటిని కోనేరుకి ఆనకట్లాగా వేశారు. సో ఇవి ఇక్కడ 3 ఉన్నాయి, అటు పై పక్క ఒకటి ఉంది, మొత్తం 4 స్తంభాలు ఉన్నాయి. ఇది బాయ్ ఫ్రెండ్స్. ఇది అటు చూపించు, కరెక్ట్ బాయ్ చూపి. ఇది బాయ్ ఫ్రెండ్స్. మొత్తం ఇప్పుడు అన్ని ఆవులు తిరిగేలేక అలా బురదగా ఉంది, లేదంటే మొత్తం నీట్గా ఉంటుంది. సో ఇది చూచా. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.